గుంటూరులో అఖిల భారత డ్వాక్రా బజార్ ఏర్పాటు చేశారు. సరస్ మేళా పేరుతో 10 రోజుల పాటు డ్వాక్రా ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. సరస్ మేళాను సీఎం చంద్రబాబు ప్రారంభించి స్టాల్స్ సందర్శించారు. స్టాల్స్ నిర్వాహకులతో సీఎం ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆన్లైన్లోనే పొదుపు సంఘాలు రుణాలు తీసుకునే సదుపాయం కల్పిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. పొదుపు సంఘాలు 26,000 కోట్ల నిధిని ఏర్పాటు చేశాయని, 1.13 కోట్ల మంది సభ్యులున్నారన్నారు. 5,200 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నారని సీఎం తెలిపారు. పొదుపు సంఘాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. నా మాట విన్న కుటుంబాలు ఇప్పుడు బాగుపడ్డాయని, ఎక్కువ తలసరి ఆదాయం పొందేది మన తెలుగువారి కుటుంబాలేనన్నారు. వైసీపీ మాదిరిగా రప్పారప్పా మన విధానం కాదని మంత్రి లోకేష్ అన్నారు. దౌర్జన్యాలు, బెదిరించడం మన పార్టీ సంస్కృతి కాదని చెప్పారు. కేబినెట్ భేటీకి ముందు పలువురు మంత్రులతో ఆయన మాట్లాడారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ ఎంత సేవ చేశామన్నదే మన ఎజెండా కావాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సమన్వయంతో ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని, వైసీపీ కుట్రలను పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలు సమర్థంగా తిప్పికొట్టాలన్నారు. అందరూ ఏకతాటిపైకి వచ్చి అసత్య ప్రచారాలకు ధీటుగా బదిలివ్వాలని మంత్రి లోకేష్ సూచించారు. అమరావతిపై వైఎస్ జగన్ మరోసారి విషం కక్కారు. ప్రత్యేకంగా రాజధాని అంటూ ఏది ఉండదన్న జగన్, సీఎం ఎక్కడ కూర్చుని పనిచేస్తారో అదే రాజధాని అన్నారు. రివర్ బేసిన్ లో చంద్రబాబు రాజధాని కడుతున్నారని విమర్శించిన జగన్, దీనిపై సుప్రీంకోర్టు దృష్టి పెట్టాలన్నారు. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజధాని అమరావతి నిర్మాణం ఆగదని మంత్రి నారాయణ అన్నారు. అమరావతిపై అవగాహన లేకుండా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజధాని అమరావతిపై జగన్ చేసిన ఆరోపణలను మంత్రి నారాయణ ఖండించారు. నదీ గర్భంలో నిర్మాణాలు చేస్తున్నామని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కోర్టులో కేసులు వేయిస్తున్నారని, అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిర్మాణాలు జరగవన్నారు. నేతలు పూర్తిగా అవగాహన చేసుకుని మాట్లాడాలని మంత్రి సూచించారు. అమరావతి మాస్టర్ ప్లాన్ జగన్ అర్థం చేసుకుని స్పందించాలన్నారు. రాయలసీమ ప్రాజెక్టుపై జగన్ మొసలి కన్నీరు పెడుతున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. రాయలసీమ ప్రాజెక్టులను జగన్ పట్టించుకోలేదని మండిపడ్డారు. అమరావతి రాజధానిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న జగన్ ప్రజల్ని మోసం చేసి 5 ఏళ్లు రాష్ట్రాన్ని అగమ్య గోచరంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంలో చేసిన కొన్ని మార్పులపై ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఎంపీ పురంధేశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సవరణ ద్వారా కేంద్రం 60% నిధులిస్తే రాష్ట్రాలు 40% సమకూర్చుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని చాలా డిమాండ్లున్నాయన్నారు. ఉపాధి హామీ చట్ట సవరణ ద్వారా 15 రోజుల్లోగా కూలి చెల్లించుకుంటే జరిమానాతో కలిపి లబ్ధిదారుడికి అందజేయాలన్నారు. సత్యసాయి జిల్లా హిందూపురం ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న రైల్వే రోడ్డు విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక చొరవ చూపడంతో నిలిచిపోయిన పనులు పరుగులు తీస్తున్నాయి. నేడు కూటమి నాయకులు భారీ ఎత్తున భూమి పూజ నిర్వహించి ఈ రోడ్డు పనులను ప్రారంభించారు. దాదాపు 6.5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ రోడ్డు పనులకు కూటమి నాయకులు శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. నంది సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు అధునాతన రీతిలో ఈ రోడ్డు నిర్మించనున్నారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో వైసీపీ రాజకీయం చేస్తే రైతులు కొడతారన్నారు. మీరు రప్పారప్పా అంటున్నా చంద్రబాబు అభివృద్ధి కోసం తిరుగుతున్నారన్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై దమ్ముంటే చర్చకు రావాలని కేతిరెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగదార్చే విధంగా వైసీపీ నాయకులు పనిచేస్తున్నారని టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఆలయ పవిత్రతను భంగం కలిగించే విధంగా భూమన కరుణాకర్ రెడ్డి అసత్య అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తిరుమలలో మద్యం బాటిళ్లు పెట్టిన వారి వెనుకున్న ఎవరున్నా శిక్ష తప్పదని హెచ్చరించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో పలువురు వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గొల్లగూడెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ భీమడోలు మౌనిక, సురేష్, ఉప సర్పంచ్ చీకటే శ్యామల, సుందర్రావు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే వెంకట్రాజు టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయ్ వైసీపీ నేత భూమనపై తీవ్ర విమర్శలు చేశారు. తిరుమలలో మద్యం సీసాల వ్యవహారం, గోవిందరాజస్వామి గోపురంపై వ్యక్తి హల్చల్ వెనుక వైసీపీ కుట్ర ఉందని ఆరోపించారు. కడప నుండి వచ్చిన వారికి ప్యాకేజీలు ఇచ్చి హిందూ మతంపై దాడి చేస్తున్నారని, తిరుపతి తొక్కిసలట్లోనూ వారి ప్రమేయం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బాధ్యుడైన వారి బాస్ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జీవితం ఆధారంగా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు, మాజీ ఎంపీ, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ పుస్తకాన్ని రచించారు. పారిశుద్ధ్య కార్మికురాలు లక్ష్మమ్మ చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం మహిళలు, గిరిజనులు, అణగారిన వర్గాలకు గొప్ప ప్రేరణ అని లక్ష్మీప్రసాద్ అన్నారు. ద్రౌపది ముర్ము జీవితం కేవలం రాజకీయ ప్రయాణం కాదు, అది మానవీయ విలువల ప్రతిరూపం అని అన్నారు.
పేదలపై కక్షతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మారుస్తారా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిబంధనల మార్పు ముసుగులో పథకాన్ని శాశ్వతంగా సమాధి చేయడానికి కుట్ర చేస్తున్నారన్నారు. గాంధీభవన్లో నిర్వహించిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం మాట్లాడారు. అధికారం ఉందని మోదీ ప్రభుత్వం ఇష్టారీతిని వ్యవహరిస్తామంటే అంగీకరించమన్నారు. మెజారిటీ ఉందని చట్టసభలను వినియోగించి పేదలను అణిచివేస్తామంటే కుదరదన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను అడ్డుకోవాల్సిన సమయం ఇదేనన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రవాణా మంత్రులతో రవాణా అభివృద్ధి మండలి 43వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాం భర్తీ, ఇతర రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణలో ఐడీటీఆర్ డ్రైవింగ్ శిక్షణ పరిశోధన సంస్థను ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ కుమార్ బృందం తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ బృందంతో సమావేశమై తెలంగాణ విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న సంస్కరణలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు వివరాలను సీఎం రేవంత్ వివరించారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తరహాలో త్వరలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టతకు సీఎం విజన్ను హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి రోహిత్ కుమార్ అభినందించారు. కృష్ణా జలాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి పంపకాల అంశంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజకీయ డ్రామా ఆడుతున్నారన్నారు. నీళ్ల అంశంలో తొలి నుంచి బీజేపీనే పోరాడిందని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఏనాడూ పోరాడలేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నిర్లక్ష్యంపై 10 ఏళ్లు బీఆర్ఎస్ ఎందుకు నోరు మెదపలేదని బండి సంజయ్ అన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మంత్రులు సీతక్క, కొండ సురేఖ కలిశారు. ఈ నెల 28న ప్రారంభం కానున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు రావాలని ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను కేసీఆర్ కు అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న అప్పటి అడిషనల్ ఎస్పీ తిరుపతన్నతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడినట్టు సిట్ గుర్తించింది. దీంతో జైపాల్ యాదవ్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణ చేస్తున్నారు. గతేడాది నవంబర్ 15న విచారణకు హాజరైన జైపాల్ యాదవ్ భార్యాభర్తల కేసులో సమస్యపై తిరుపతన్నతో మాట్లాడినట్టు సిట్ కు వాంగ్మూలం ఇచ్చారు. అయితే మరోసారి సిట్ విచారణకు హాజరు కావడంపై ప్రాధాన్యం నెలకొంది. సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై అనసూయ ఇన్స్టాగ్రామ్ వేదికగా మరోసారి స్పందించారు. మహిళల భద్రత గురించి శివాజీ మాట్లాడిన విధానం వెనుకున్న ఉద్దేశం మంచిదేనని, అయితే హెచ్చరించడం కాకుండా అబ్బాయిలకు కూడా బాధ్యతను గుర్తు చేసేలా మాట్లాడుంటే బాగుండేదని అనసూయ చెప్పారు. సినిమాల్లోని పాత్రలను నిజ జీవితంలో తీసుకురావద్దని అభిప్రాయపడ్డారు. ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. తమకు చెల్లించి అద్దె పెంచాలని ఏపీఎస్ఆర్టీసీలో అద్దె బస్సుల ఓనర్ల సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 12 నుంచి ఏపీలో ఆర్టీసీ అద్దె బస్సులు నిలిపివేయాలని నిర్ణయించారు. ఇవాళ ఆర్టీసీకి అద్దె బస్సుల ఓనర్ల సంఘాలు సమ్మె నోటీసు ఇవ్వనున్నారు. స్త్రీశక్తి పథకం అమలుతో అధిక రద్దీ వల్ల తమపై అదనపు భారం పడుతోందంటున్న అద్దె బస్సుల ఓనర్లు వాపోయారు. అధికంగా ఇంధన ఖర్చు సహా నిర్వహణ పెరిగిందని అద్దె బస్సుల ఓనర్లు తెలిపారు. తమతో చర్చించి అద్దె మొత్తాన్ని మరింత పెంచాలని కోరుతూ సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తనకు ఓటు వేయలేదు అనే అక్కస్తో ఓడిపోయిన వార్డు అభ్యర్థి ఓటర్లపై కక్ష సాధింపుకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం జగన్నాథ్ తండాలో వెలుగు చూసింది. ఓట్లు వేయలేదన్న కక్షతో బీఆర్ఎస్ మద్దతు నాటుకోళ్లకు మందు పెట్టి చంపేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీని ఉరితీయాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యకు నిరసనగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనగామ చౌరస్తాలో కేటీఆర్ దిష్టిబొమ్మను ఉరితీసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని పురుగుమందు డబ్బాలతో బాధితులు ఆందోళనకు దిగిన ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జరిపోతులగూడెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పలువురు నుంచి 1,30,00,000 అప్పుగా తీసుకున్నారు. ఈ నగదును బెట్టింగ్ యాప్ల్లో పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోయారు. మానసికంగా కుంగిపోయిన సదరు వ్యక్తి 3 నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. తమ అప్పులు తిరిగి చెల్లించాలంటూ మృతుడి ఇంటి ముందు పురుగుమందు డబ్బాలతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఇంటికి తాళం వేశారు. తమకు న్యాయం చేయాలని మృతుడి తండ్రిని డిమాండ్ చేశారు. సంక్రాంతికి స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు దోచుకుంటున్నాయి. రద్దీని దృష్టిలో పెట్టుకుని బస్ ఛార్జీలు రెట్టింపు చేశాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం ప్రయాణికులకు ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపై ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి డబ్బులు ఆదా చేసుకోవాలని కోరుతున్నారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారి కోసం 6,431 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ తెలిపింది. ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో 4 రోజుల పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేశామని, ఆ మేరకు సేవలను అందుబాటులో ఉంచనున్నట్లు వివరించింది. అలాగే తిరుగు ప్రయాణంలో 18, 19 తేదీల్లో రద్దీకి తగిన ఏర్పాట్లు చేశామని ప్రకటన చేశారు. అలాగే రైల్వే శాఖ మరికొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్నవెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 16 రోజులకు గాను స్వామివారికి నగదు రూపంలో 2.9 కోట్ల ఆదాయం వచ్చింది. 79 గ్రాముల బంగారం, 3 కేజీల వెండి, విదేశీ కరెన్సీ లభించినట్లు ఆలయ ఈవో భద్రాజీ తెలిపారు. సంక్రాంతికి వారం రోజుల ముందే కేంద్రపాలిత ప్రాంతం యానాల్లో సంబరాలు అంబరానంటున్నాయి. జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో పుదుచ్చేరి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా 22వ యానాం ప్రజా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కాంతార నృత్యం, ఫ్యాషన్ షోలు, బాడీ బిల్డింగ్ ప్రదర్శన హైలైట్ గా నిలిచాయి. హాస్యనటుడు బ్రహ్మానందం, నటుడు శ్రీరామ్ తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. గాయని మంగ్లీ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న మంగ్లీ శ్రీవారిని దర్శించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సంక్రాంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కావల్లో క్రికెట్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. గతేడాది డిసెంబర్ 28న ప్రారంభమైన పోటీలు ఈ నెల 28 వరకు జరగనున్నాయి. గతేడాది 64 టీంలు పాల్గొనగా ఈ ఏడాది 80 టీంలు తలపడనున్నాయి. మ్యాచ్లను వీక్షించేందుకు వందలాది మంది తరలివస్తున్నారు. ఈ పోటీలకు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆర్థిక సహకారం అందిస్తున్నారు. పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి 1,00,000, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి 50,000, తృతీయ స్థానంలో నిలిచిన వారికి 25,000 రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నారు. ఎస్వీ యూనివర్సిటీలో మొదటిసారి ఉద్యోగులకు ముగ్గురు పోటీలు నిర్వహించారు. వందలాది మంది పోటీలో పాల్గొని ఎస్వీయూ అధికారులను ఆశ్చర్యపరిచారు. అద్భుతమైన ముగ్గులతో అలరించారు. మొదటి బహుమతి మాధవి, రెండవ బహుమతి కమలమ్మ, మూడో బహుమతి లోహి ప్రియా గెలుపొందారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సలేషన్ బహుమతులు ప్రదానం చేశారు. అనంతపురం, చిత్తూరు, ఏలూరు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోర్టులో ఉన్న న్యాయవాదులు, కక్షిదారులను బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు. ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు తెలిపారు. మెయిల్ ద్వారా వచ్చిన లేఖలను న్యాయాధికారులు పోలీసులకు అందించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు చిత్తూరు జిల్లాలోని మిగిలిన కోర్టుల్లోనూ తనిఖీలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరులో గజదొంగ దుర్గారావును పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 145 దొంగతనం కేసుల్లో దుర్గారావు ముద్దాయిగా ఉన్నాడని తెలిపారు. 30 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడని, ఆయన బుద్ధి మారలేదని భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. తాళం వేసున్న ఇళ్లు, షాపుల్లో చోరీలకు పాల్పడ్డాడని చెప్పారు. అతడి నుంచి 7 లక్షల విలువైన 2.6 కేజీల వెండి, 34 గ్రాముల బంగారు ఆభరణాలు, బైకు స్వాధీనం చేసుకున్నారు. యూట్యూబర్ అన్వేష్ వ్యాఖ్యలపై ఓ థాయిలాండ్ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు అనుమతిస్తే అన్వేష్ ను భారతమాత కాళ్ల దగ్గర తీసుకొచ్చి పడేస్తానని తెలిపారు. థాయిలాండ్ కు చెందిన లిడియా లక్ష్మి, ఏపీకి చెందిన తుమ్మపాల వెంకట్ ను వివాహం చేసుకున్నారు. భారతదేశంలోని సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నారు. ఇటీవల అన్వేష్ భారతీయ సంప్రదాయాలపై చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. థాయిలాండ్ ఎంబసీలో కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న ఆమె తనకు అవకాశం ఇస్తే అన్వేష్ ను పట్టుకొస్తానని అంటున్నారు. లేకపోతే మరో దేశానికి అతను పారిపోయే అవకాశాలున్నాయని చెప్తున్నారు. గ్రామీణ హోమ్ ఫుడ్స్ పేరుతో కోట్లలో డిపాజిట్లు వసూలు చేసిన నిందితులను నెల్లూరు పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నెల్లూరులో విజయ్ కృష్ణ అనే వ్యక్తి వీహన్ ఫుడ్స్ అండ్ బ్యావరేజెస్ గ్రామీణ ఫుడ్ సంస్థను పెట్టి ఫ్రాంచైజ్ ఇస్తామంటూ 2 తెలుగు రాష్ట్రాల్లో పలువురు నుంచి కోట్లలో వసూలు చేశాడు. ఒక్కొక్క నుంచి 3,50,000 తీసుకున్నాడు. 12,000 షాప్ రెంట్, 8,000 జీతం, 7,000 వడ్డీ, సరుకులపై 30% కమిషన్ ఇస్తామని నమ్మించాడు. దీనిపై బాధితులు టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ అజితా వెజెండ్ల తెలిపారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న 3 డ్రగ్ పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన గంప శ్రీహర్ష వ్యాపారం చేసుకుంటూ మల్లంపేటలో నివాసం ఉంటున్నాడు. అదే జిల్లాకు చెందిన కూనరాజు చందు డ్రైవర్ గా పనిచేస్తూ మల్లంపేటలో నివాసం ఉంటున్నాడు. ఈ ఇద్దరూ కలిసి బెంగళూరులోని నంజప్ప అలియాస్ నితిన్, యశ్వంత్ అలియాస్ నాసాతో గోవాకు చెందిన ఓ వ్యక్తి దగ్గర ఎండీఎంఏ డ్రగ్ ను కొనుగోలు చేశారని ఏసీపీ రవికిరణ్ రెడ్డి తెలిపారు. వీరి నుంచి 12 గ్రాముల ఎండీఎండీ డ్రగ్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి గ్రామంలోని ఓ పామాయిల్ తోటలో నాటుసారా స్థావరంపై రాజమహేంద్రవరం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో నాటుసారా తయారీకి భూమిలో దాచి ఉంచిన 1,600 లీటర్ల పులిసిన బెల్లపు ఊటను బయటకు తీసి ధ్వంసం చేశారు. నాటుసారా స్థావరాన్ని ఏర్పాటు చేసిన రమణకుల గంగరాజు, అతని కుమారుడు గంగరాజులపై అధికారులు కేసు నమోదు చేశారు. సంక్రాంతి సందర్భంగా ఎవరైనా నాటుసారా తయారు చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం కలకోట చెరువులో సినీ ఫక్కీలో చేపల దొంగతనానికి యత్నించారు. టార్చ్ లైట్లతో సుమారు 10 క్వింటాళ్ల చేపలను ఒడ్డుకు చేర్చారు. చేపలను తరలించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో సమాచారం అందుకున్న గ్రామస్తులు చెరువు వద్దకు వెళ్లారు. వెంటనే చేపల దొంగలు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లో రాజకీయం ముదురుతోంది. కోల్కతాలో ఐపాక్ ఆఫీస్పై ఈడీ దాడులతో రాజకీయ దుమారం రేగుతోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ పార్టీకి వ్యూహకర్తగా పనిచేస్తున్న ఐపాక్ ఆఫీసులో ఈడీ సోదాలు జరపడం కలకలం రేపుతోంది. ఈడీ దాడులతో ఐపాక్ ఆఫీస్కు వెళ్లిన సీఎం మమత బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ పేరుతో ఓటర్లను తొలగిస్తున్నారన్నారు. దేశాన్ని కాపాడలేని హోంమంత్రి తనపై కక్షగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సంబంధించిన ఫైళ్లను తీసుకువెళ్లడమే ఈడీ అమిత్ షా పనా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రేరేపించడంతోనే ఈడీ అధికారులు ఐపాక్, ప్రతీక్ జైన్ నివాసాల్లో సోదాలు చేశారంటూ మమతా బెనర్జీ ఆరోపణలపై ఈడీ ప్రకటన విడుదల చేసింది. ఆధారాలతోనే ఐపాక్ ఆఫీసులో తనిఖీలు చేశామని, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ సహా 10 ప్రాంతాల్లో సోదాలు చేశామన్నారు. ఏ పార్టీ కార్యాలయంలో తనిఖీలు చేయలేదని ఈడీ స్పష్టం చేసింది. రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్నవారు అక్రమంగా చొరబడి పత్రాలను లాక్కున్నారని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు వివాదంలో ఉన్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అత్యధికంగా ప్రకటనలు ఇవ్వడంతో వివాదంగా మారింది. జాతీయ దినపత్రికలకు కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల్లో 69% నేషనల్ హెరాల్డ్కి ఇచ్చినట్లు సమాచారం. 2023 నుంచి 24 వరకు నేషనల్ హెరాల్డ్ పత్రికకు సిద్దరామయ్య ప్రభుత్వం ₹1,90,00,000 చెల్లించగా 2024 నుంచి 2025 వరకు 99 లక్షలు ఇచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే తక్కువ సర్క్యులేషన్ ఉన్న నేషనల్ హెరాల్డ్కు భారీగా ప్రకటనలు ఇస్తుందని బీజేపీ ఆరోపిస్తోంది. జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్పై తీర్పు రిజర్వ్ అయింది. లోక్సభ విచారణ కమిటీ ఏర్పాటును సవాల్ చేస్తూ జస్టిస్ వర్మ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్ చేశారు. జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో లెక్కకు రాని నగదుపై అప్పట్లో కేసు నమోదైంది. కాగా సుప్రీంకోర్టు తీర్పుపై ఉత్కంఠ తీవ్రంగా నెలకొంది. వీధిలో ఉన్న ప్రతి కుక్కను తరలించాలని తాము చెప్పలేదని గతంలో ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్పందించింది. కేవలం సంస్థలు, కార్యాలయాల దగ్గర నుంచి మాత్రమే వాటిని తరలించమన్నామని పేర్కొంది. జంతువుల జనన నియంత్రణకు సంబంధించిన నిబంధనలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని సుప్రీం ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. సున్నితమైన ప్రదేశాల్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన న్యాయస్థానం ఆసుపత్రి వార్డుల్లో రోగుల చుట్టూ కుక్కలు సంచరించడానికి అనుమతించాలని ప్రశ్నించింది. జాతీయ స్థాయి షూటింగ్ లో తీవ్ర కలకలం రేగింది. జాతీయ షూటింగ్ కోచ్ అంకుష్ భరద్వాజ్ పై పోక్సో కేసు నమోదైంది. హోటల్ గదిలో 17 ఏళ్ల మైనర్ షూటర్ పై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో అంకుష్ భరద్వాజ్ పై హర్యానా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరోపణల నేపథ్యంలో నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అతన్ని తక్షణమే అన్ని బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. కాగా అంకుష్ భరద్వాజ్ నుంచి మరో మహిళా షూటర్ కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించినట్లు తెలుస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోన్న అక్కస్తో భారత్పై రగిలిపోతున్న ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ నేతృత్వంలోని సోలార్ అలయన్స్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు. అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న పలు అంతర్జాతీయ సంస్థలు ఒప్పందాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారని వైట్ హౌస్ ప్రకటించింది. మొత్తం 66 సంస్థలకు అమెరికా మద్దతు నిలిపేస్తున్నట్లు వైట్ హౌస్ తెలిపింది. ఇందులో ఐక్యరాజ్య సమితికి చెందిన 31 సంస్థలతో పాటు 35 ఇతర సంస్థలు ఉన్నాయి. ఈ క్రమంలోనే భారత్, ఫ్రాన్స్ నేతృత్వంలోని ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ నుంచి మరికొన్ని కీలక సంస్థల నుంచి వైదొలుగుతున్నట్లు వైట్ హౌస్ తెలిపింది.